ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డిసెంబర్ 2న తిరుమలలో ధార్మిక సదస్సు. గ్రామీణ స్థాయిలో ధర్మ ప్రచారానికి టీటీడీ ప్రణాళిక. కపిలతీర్థంలో కమనీయంగా కార్తీక సోమవారం. శాస్త్రోక్తంగా ఆలయంలో సుబ్రహ్మణ్య హోమం. నిండుకుండల తిరుమల జలాశయాలు. పాప వినాశనం గేట్లు ఎత్తివేత. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ-సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. నవంబర్ 18వ తేదీ బుధవారం 10,829 టికెట్లు. నవంబర్ 19వ తేదీ గురువారం 3,096 టికెట్లు. నవంబర్ 20వ తేదీ శుక్రవారం 8,241 టికెట్లు. నవంబర్ 21వ తేదీ శనివారం 5,857 టికెట్లు. నవంబర్ 22వ తేదీ ఆదివారం 8,656 టికెట్లు. నవంబర్ 23వ తేదీ సోమవారం 15,876 టికెట్లు. నవంబర్ 24వ తేదీ మంగళవారం 15,876 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గ్రామీణ స్థాయిలో హిందూ ధార్మిక ప్రచారాన్ని పటిష్టంగా నిర్వహించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సంయుక్త సమావేశం నిర్ణయించింది. డిసెంబర్ 2వ తేదీన తిరుమలలోని ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి అనురాధ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ పీవీఆర్కే ప్రసాద్, తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ శ్రీ పోలా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీన తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకోసం 60 మంది పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించనున్నారు. ఇంతకుముందు టీటీడీ ఆధ్వర్యంలో 2007, 2008లోనూ ఈ ధార్మిక సదస్సులు జరిగాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2న నిర్వహించనున్న ధార్మిక సదస్సుపైన గ్రామీణ స్థాయిలో ధార్మిక ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం తిరుపతిలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ స్థాయిలో ధార్మిక ప్రచారానికి సంబంధించి ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చే సూచనలను స్వీకరించాలని సమావేశం నిర్ణయించింది. డిసెంబర్ 2వ తేదీ తిరుమలలోని ఆస్థాన మండపంలో ఈ సదస్సును 2 భాగాలుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, తిరిగి 3 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు ద్వారా లభించే విలువైన సలహాలు, సూచనల మేరకు మారుమూల ప్రాంతాల్లో సైతం ధార్మిక ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ పీవీఆర్కే ప్రసాద్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి అనురాధ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ధర్మ ప్రచారంలో చాలా కార్యక్రమాలు మనం చేపడుతూ ఉన్నాము. అవన్నీ కూడా మారుమూల ప్రాంతానికి ఎక్కువ మంది ప్రజల్లోకి ఇంకా వెళ్ళే విధంగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పీవీఆర్కే ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నారు. వారు అందరు మఠాధిపతులతోనూ పీఠాధిపతులతోనూ డిసెంబర్ 2వ తేదీన తిరుమలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు. దాంట్లో హిందూ ధర్మంలో అన్ని విశ్వాసాలు ఉన్న వారినందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి వారందరి సహకారంతో ధర్మ ప్రచారాన్ని మారుమూల ప్రాంతాలకి, ప్రజలందరిలోకి తీసుకెళ్లే విధంగా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని గ్రామ ప్రాంతంలో భజన మండలను ఉపయోగించుకోవటము, అదేవిధంగా ధార్మిక ఆసక్తి ఉన్న వారిని అందరినీ కూడా
ఒక వేదిక మైకి తీసుకొచ్చి అందరిని ఇన్వాల్వ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ లాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాన్ని డిసెంబర్ 2వ తేదీన తిరుమలలో చేస్తూ ఉన్నారు. దానికి పూర్తి సహకారాన్ని టీటీడీ అందిస్తుంది. ఏ కార్యక్రమం అయినా కానీ ఎవరు చేసినా కానీ వారికి ధర్మ ప్రచారంలో సహకారం అందిస్తానికి టీటీడీ ఎప్పుడు కూడా ముందుంటుంది. దాంట్లో భాగంగా హెచ్డిపిటికి పూర్తి సహకారాన్ని టీటీడీ అందిస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ ధార్మిక సదస్సు ఫోకస్ అంతా గ్రామ లెవెల్లో ఆధ్యాత్మిక చైతన్యం ఎలా తీసుకురావాలి, గ్రామ లెవెల్లో ఉన్నటువంటి మన యువతకి మన హిందూ ధర్మ సందేశం ఎట్టా వెళ్ళాలి, వాళ్ళని ఈ యాక్టివిటీస్లో ఏ రకంగా ఇన్వాల్వ్ చేయాలి. ఈ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలని కూడా పూర్తిగా ఈ యాక్టివిటీస్లో ఎట్టా ఇన్వాల్వ్ చేయాలి. అందుకని గ్రామ లెవెల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు అంటే మీరు భజన మండళ్ళు అనండి, భక్త మండళ్ళు అనండి, లేకపోతే కోలాటాలు చేయించమనండి, లేకపోతే అన్నమాచార్య సంకీర్తనలు చేయించమనండి, ఇంకేదన్నా ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి గ్రూపులు తయారైనా అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎఫిలియేట్ అవ్వాలని, ఆ ఆలయం తరఫున ఆలయ నిధులు కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండేట్టుగా ఆల్రెడీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీటితోటి గ్రామ లెవెల్లో అన్ని హిందూ కుటుంబాలని ఆ పరిధిలోకి తీసుకొస్తూ వాళ్ళందరికీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలిగించేటువంటి యాక్టివిటీని తయారు చేసి ఆ యాక్టివిటీని సస్టైన్ ఎట్టా చేస్తామన్న దాని గురించి అన్ని మఠాధిపతులు పీఠాధిపతులు తర్వాత లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్తో కూర్చొని చర్చించి వాళ్ళొక మార్గదర్శక మండలిగా ఉండి వారి ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తోటి జిల్లా లెవెల్లో, మండల్ లెవెల్లో, గ్రామ లెవెల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బిల్డప్ చేసి దానికి హిందువులందరూ కూడా ఈ ఆర్గనైజేషన్కి వెనక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్గా ఉండి ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, తర్వాత నైతికంగాను కూడా సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమంగా చేయాలన్న భాగంగా ఈ యాక్టివిటీ తీసుకురావడం జరిగింది. అయితే దేవాదాయ శాఖ ఇప్పుడు ప్రతి గ్రామంలో ఉండే గుడి ఒక చైతన్య కేంద్రంగా ఉంచి గుడిలోనే సేవలు కాదు, విస్తరించిన సేవలు ఎలాగ గ్రామంలో ఇవ్వాలి అన్న ఆలోచనతో గ్రామాన్ని మొత్తము ఈ గుడి వైపుకి ఎట్లా తరలించాలి, గుడికి గ్రామానికి మధ్యలో ఉండే అనుబంధం ఏ రకంగా తెగిపోయిన అనుబంధాన్ని మరలా ఎట్లా పునరుద్ధరించాలి అనేది దీనికి సంబంధించిన ఒక అంశము. దీనికి సంబంధించి గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఇందులో గుడికి తమ వంతు గుడిని సందర్శించడమే కాకుండా గుడిని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవడము, గుడికి సంబంధించిన అంశాలు, ధార్మిక సంబంధించిన అంశాలు అందరూ చర్చలు పెట్టుకొని వాటి ద్వారా ఏ రకంగా ప్రగతిని సాధించడం అనేది చేసుకోవాలనేది దీని ఆలోచన. ఇప్పటికే దేవాదాయ శాఖ 5% ధర్మ ప్రచారం కోసం ప్రతి గుడి దీనికి ఇవ్వాలి అనే ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి గుడి కూడా ధర్మ ప్రచారానికి 5% కేటాయించి గ్రామ ప్రజలందరికీ కూడా వారికి కావలసిన కోరికలు, వారికి కావలసిన ఒక ప్రణాళిక ఏ రకంగా మనము ఫెసిలిటేట్ చేయగలుస్తాము అనే ఆలోచనతో గ్రామ ప్రజలందరినీ కలుపుకొని పోవాలి. గుడిలోనే సేవలు కాదు, గుడి బయట కూడా గ్రామంలో కూడా సేవలు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో ఒంగోలు జాతి వృషభాలను రాజమండ్రికి చెందిన తలసిల జనార్దనరావు డాక్టర్ చదలవాడ ద్వారా విరాళంగా అందించారు. అలాగే తిరుమలలో ప్రారంభమైన భాగవత సప్తాహంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న హరికథ వైభవోత్సవాల్లో డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు రాజమండ్రికి చెందిన తలసిల జనార్దన్ రావు 2 ఒంగోలు జాతి వృషభాలను అందించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఈ వృషభాలను గో సంరక్షణశాలకు అందించారు. అంతకుముందు గో సంరక్షణశాలలోని శ్రీ వేణుగోపాల స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో డాక్టర్ చదలవాడ పాల్గొన్నారు. అనంతరం వృషభాలకు పూజలు నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ గో సంరక్షణకు టీటీడీ పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈనాడు గోవు పూజ చేయాలన్నటువంటి ఆలోచనతో గోశాల నుంచి తిరుమలకు కూడా కొన్ని గోవులను పంపించడం జరిగింది. తొందరలో భగవంతుని సన్నిధానంలో భగవంతుని ముందు గోపూజ కూడా ప్రతి శుక్రవారం చేయాలన్నటువంటి ఆలోచన గౌరవ ఈవో గారికి కానీ నాకు కానీ మేము ఆలోచనలో పెట్టున్నాము అన్న సంగతి భక్తులతో కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మనవి చేస్తూ పలమనేరులో భక్తిభావాన్ని పెంచేదానికి కలియుగంలో గోవు ఎక్కడున్నా
ఆ ఇంటికి అన్ని విధాల శుభం జరుగుతుంది. ఎక్కడ ఏ ప్రారంభోత్సవంలో కూడా గోవే ముందెడుతుంది. అది మన ఆచారాల్లో ఉన్నటువంటి విషయం. పెద్దలు అందించినటువంటి ఆ ఆచారాన్ని, భగవంతుని రూపంలో ఉన్నటువంటి గోమాతని, తల్లికి ఎంత పవిత్రత ఉందో, ప్రత్యేకత ఉందో, అంతకన్నా ప్రత్యేకత గోవుకుందన్నటువంటి మాటని మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. దాన్ని ఇంకా కూడా భక్తిభావాన్ని పెంచేదానికి, గోవుల్ని పోషించేదానికి, గోవుల పట్ల సానుభూతితో మనం అందరం ఉండేదానికి ఏర్పాటు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తప్పకుండా ఈ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకొని 500 నుంచి 1000 గోవుల్ని ఏర్పాటు చేసేటటువంటి గోశాలని అతి తొందరలో అన్ని ఏర్పాట్లతో నిర్మిస్తామని ఏప్రిల్ లోపల, ఎండాకాలం వచ్చే లోపల మీ ద్వారా భక్తకోటికంతా ఈ దినం నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. అలాగే తిరుమల శిలాతోరణం వెళ్లే మార్గంలోని శ్రీ పాదధామ్ అతిథి గృహంలో భాగవత సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పాల్గొన్నారు. 7 రోజుల పాటు జరిగే భాగవత సప్తాహంలో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచకురాలు ప్రేమ పాండురంగ శ్రీకృష్ణ జన్మం, కృష్ణలీల, రుక్మిణి వివాహం, సుగమ చరితం, ఉద్భవ గీత, పరిరక్షితా మోక్షం అంశాలను భక్తులకు వివరిస్తారు. ఇక తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథా వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం జరిగిన హరికథా కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందిన నాగభూషణం, కర్ణాటక రాష్ట్రం గామపల్లికి చెందిన శ్రీమతి శివకుమారుల హరికథా గానామృతం వీణుల విందుగా సాగింది. అనంతరం పలువురు కళాకారులను చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఘనంగా సత్కరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కపిలేశ్వరుని సన్నిధి ఓవైపు విశేష పూజలు, హోమాలు, మరోవైపు భక్తుల దీపోత్సవాలు, ఇంకోవైపు జలపాతం వెరసి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదిస్తోంది. ఆ విశేషాలు మీకోసం. లోక కళ్యాణం కోసం తిరుపతిలోని కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్య హోమం 2వ రోజులో భాగంగా పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. హోమగుండం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సర్వాలంకార భూషితుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలువుదీర్చారు. ఆపై అర్చకులు జప హోమాలు నిర్వహించి లఘు పూర్ణాహుతి జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఇప్పుడు తిరుపతిలో ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు, కార్తీక దీపోత్సవము మనం పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నాము. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ ఆలయం డిప్యూటీఓ మిగతా అధికారులందరూ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ఈ ఉత్సవంలోనూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రతి సోమవారం కూడా రాష్ట్రం మొత్తం మీద 5 ప్రాంతాల్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. వాటిల్లో కూడా అక్కడ లోకల్గా ఉన్న భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్తీక దీపోత్సవాల కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టే కార్యక్రమాలే కాకుండా మిగతా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు చేపడుతున్న కార్యక్రమాల్లో కూడా టీటీడీ తమ వంతు సహాయాన్ని అందజేస్తుంది, సహకారాన్ని అందజేస్తుంది. ఇదే విధంగా ఆలయాల్లో ఏ విధమైన కార్యక్రమాలు ఏ ఆర్గనైజేషన్స్ చేపట్టినా కానీ వారందరికీ కూడా టీటీడీ సహాయం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కపిలతీర్థంలో భక్తులు దీపాలు వెలిగించి నాగులకట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఓ పక్క వర్షం పడుతున్నప్పటికీ భక్తులు లెక్క చేయకుండా నాగులకట్ట వద్దకు చేరుకుని సోమవార వ్రతాలను ఆచరించారు. కార్తీక మాసంలో దీపార్చన ఎంతో విశిష్టమైనది. అందుకే భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక కపిలతీర్థం జలపాతం హోరెత్తుతోంది. అంతెత్తు నుంచి అమాంతం పుష్కరిణిలోకి దూకుతోంది. ఒకేసారి పరమేశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం చేసినట్టుగా గంగమ్మ ఉరకలెత్తుతూ సాగుతోంది. తిరుమల తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం నిండు కుండలా కనిపిస్తోంది. పైనుంచి వచ్చి పడుతున్న నీటిని కలుపుకుని జలపాతం పుష్కరిణి మధ్య భాగంలోకి పడుతోంది.
దీంతో భక్తులెవరినీ జలపాతం దగ్గరకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ జలపాతం హోరును సోమవారం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పరిశీలించారు. ఇక్కడ తీసుకున్న జాగ్రత్త చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరుణదేవుడి కరుణతో 7 కొండలు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సప్తగిరిల్లోని తీర్థాలు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగా నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. దేవదేవుని దర్శనార్థం తిరుమలకు తరలివచ్చే భక్తుల సంఖ్య నిత్యం వేలల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో తిరుమలలో కొంత నీటి సమస్య ఉండేది. అయితే వరుణదేవుని కరుణతో వరుసగా కురుస్తున్న వర్షాలతో నీటి సమస్యకు పరిష్కారం లభించింది. శ్రీవారి భక్తులకు ఏడాది పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సదుపాయాన్ని కల్పించేందుకు టీటీడీకి సాధ్యమైంది. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలు నిండు కుండలా కనిపిస్తున్నాయి. ఎడతెగని వర్షాలతో తిరుమల జలాశయాలన్నీ నిండిపోయాయి. దీంతో సామర్థ్యానికి మించి వరద నీరు జలాశయాల్లోకి చేరుతూ ఉండడంతో జలాశయం గేట్లను అధికారులు ఎత్తివేస్తున్నారు. ఇప్పటికే గోగర్భం డ్యాం గేట్లను 6 ఇంచుల మేర ఎత్తివేసిన అధికారులు తాజాగా ఆదివారం అర్ధరాత్రి తిరుమలలో ప్రధానమైన పాప వినాశనం జలాశయం గేట్లను కూడా 4 ఇంచుల దాకా ఎత్తివేశారు. దీంతో తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సోమవారం పాప వినాశనం జలాశయాన్ని పరిశీలించారు. నీటితో కళకళలాడుతున్న జలాశయానికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇక జలాశయం గేట్లు ఎత్తివేసి వదులుతున్న నీరు నేరుగా మల్లెమడుగు రిజర్వాయర్లో కలుస్తుందని అధికారులు తెలిపారు. పాప వినాశనం జలాశయ గేట్లను చివరిసారిగా 2013 సంవత్సరంలో ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. తిరిగి 3 ఏళ్ల తర్వాత గేట్లను ఎత్తివేయాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వల్ల వారం రోజుల్లోనే తిరుమలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయింది. ఈ రోజు మనకు 177 MCFT నీళ్లు తిరుమలలో ఉన్న రిజర్వాయర్లలో నిల్వ ఉన్నది. 1 సంవత్సరానికి సరిపడా నీళ్లు ఇది. ఇంతకు మించి రిజర్వాయర్లు చేరుతున్న నీళ్ళన్నింటినీ కూడా అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా మనము గేట్లు తీసివేసి కిందికి వదులుతున్నాము. అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. వారి ద్వారా మల్లెమడుగు రిజర్వాయర్లోకి నీళ్లు వెళ్తోంది కాబట్టి అక్కడ కూడా తగిన జాగ్రత్తలు వారు తీసుకుంటూ ఉన్నారు. వర్షాభావ పరిస్థితులని 2 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి తిరుమల ఈ రోజు సమృద్ధి నీటి నిల్వలతో ఈ రోజు ఉంటున్నది. ఇక ఆకాశగంగ జలాశయం పొంగి ప్రవహిస్తోంది. ఈ నీరు ఆకాశగంగ తీర్థంలో కొలువైన అంజనాదేవి గుడి పక్కన వచ్చి పడుతున్న దృశ్యం భక్తులకు ఆహ్లాదాన్ని ఇస్తోంది. అంజనాదేవి దర్శనం, ఆకాశగంగ జలసోయగం భక్తులకు మానసికోల్లాసాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. విశాఖ సాగర తీరం దీపాల కాంతిలో మెరిసింది. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న భక్తలోకం మురిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో దీపోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ సాగర తీరంలోని రామకృష్ణ బీచ్ లో దీపోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తులు దీపాలు వెలిగించి ధన్యులయ్యారు. ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవంపై శ్రీ రాంభట్ల నృసింహ శర్మ ప్రవచనం ఆకట్టుకుంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం. హోమాలు, పూజలు, వ్రతాలకు పెట్టింది పేరు. విశేషించి కార్తీక మాసంలో దీపారాధన అత్యంత శ్రేష్టం. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం ఊరు వాడ పరమశివుని సేవించి తరించింది. ఆలయాలు దీపాల కాంతుల్లో మెరుస్తూ భక్తులపై ఆధ్యాత్మిక కిరణాలను ప్రసరింపచేశాయి. ఆ విశేషాలు మీకోసం. శ్రీశైల భ్రమరాంబికాదేవి ఆలయం భక్తులతో నిండిపోయింది. కార్తీక సోమవారం పర్వదినాన ఆలయంలో శ్రీ భ్రామరి మల్లికార్జున స్వామి వార్లకు జరిపిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి. వేకువజాము నుండి ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్తీక శివ సప్తాహ భజనల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని శివాలయంలో లక్ష బిల్వార్చన కమనీయంగా నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన లక్ష బిల్వార్చన భక్తులకు పరవశాన్ని పంచిపెట్టింది. ముందుగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి బిల్వాలతో అర్చించి కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాలు కార్తీక మాస పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పంచారామాల్లో ప్రసిద్ధమైన ద్రాక్షారామం, శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి అమ్మవార్ల దర్శనార్థం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నీటిలో దీపాలు వదిలారు. ఆలయంలోని ఉసిరి, అశ్వత్థ వృక్షాల వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ మహానగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. నగరంలోని పెందుర్తి, భీమిలి, గాజువాక, మర్రిపాలెం ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ప్రాతకాలమే ఆలయానికి చేరుకుని స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని శ్రీభక్త హనుమాన్ సహిత భవానీ శంకర ఆలయంలో కుంకుమార్చనను వేడుకగా నిర్వహించారు. సువాసినులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న నాగదేవతలు, శ్రీ మహాగణపతి, పవనసుతుడు, భవానీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. 108 మంది సువాసినులు శ్రీ మహాగణపతి పూజ, గౌరీ పూజ, నవగ్రహ పూజలు జరిపి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. చిత్తూరులోని పలు ఆలయాల్లో కార్తీక సోమవార పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. నీవానది సమీపంలోని శ్రీ ఉమామహేశ్వర కుబేరాలయంలో స్వామివారికి క్షీరాభిషేకాన్ని జరిపారు. ఆలయంలో కొలువైన జ్యోతిర్లింగాలకు పవిత్ర జలాలతో అభిషేకాన్ని జరిపారు. అలాగే నగరంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తేశ్వరాలయం, శ్రీ బాలాంబికా సమేత శ్రీ కుళందేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో కార్తీక సోమవార పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుండి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ సత్యనారాయణ మండపంలో నిర్వహిస్తున్న సత్యదేవుని వ్రతాల్లో పాల్గొని పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల పాప వినాశనం మార్గంలోని టీటీడీ గ్యాస్ ప్లాంట్లో ఆయుధ పూజ వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్యాస్ ప్లాంట్కు ఆయుధ పూజ జరిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఓ శ్రీ చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలోని కైలాస్ ఆశ్రమ మహాసంస్థానంలో గీతాజ్ఞాన యజ్ఞం కన్నుల పండుగ ప్రారంభమైంది. శ్రీ కైలాస్ ఆశ్రమ మహాసంస్థానం మహామండలేశ్వర జగద్గురు శ్రీ జయేంద్రపురి మహాస్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. ఆపై చిన్మయ మిషన్ శ్రీ బ్రహ్మానంద స్వామీజీ భగవద్గీతలోని 14వ అధ్యాయాన్ని ప్రవచించారు. మోక్ష సిద్ధికి తోడ్పడే భక్తి సాధనం సంకీర్తనం. భగవంతుడి కృపా కటాక్షాలను మన వైపు తిప్పుకునే సామర్థ్యం ఉన్న భక్తి మార్గం నామస్మరణం. ఈ మార్గంలో ఎందరో మహానుభావులు దేవదేవుడిని స్తుతించి ధన్యులయ్యారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి సుందరకాండ హరికథ కాలక్షేపం ఆసక్తికరంగా సాగింది.
తిరుపతికి చెందిన వై వెంకటేశ్వర్లు భాగవతర్ కార్తీక సోమవారం పర్వదినాన సుందరకాండను వీణుల విందుగా గానం చేశారు. అనవరత దయబ్ధి తీర్థపాదఖిల లోక రూప వేదనాద జనన మరణ రహిత సత్వమయద శాశ్వతైశ్వర్య సదా వేద సుజన వనమోద సర్వ జగన్నాథ గాన వినోద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.